డ్రైవర్ పైన టీడీపీ గూండాల దాడి, తంగెడలో పెట్రోల్ బాంబులతో దాడి, 8 మందికి తీవ్ర గాయాలు, చోద్యం చూసిన పోలీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 3 రోజులు ముందుగానే నైరుతి, ఈ నెల 22కు బదులుగా 19నే దక్షిణ అండమాన్ సముద్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం. ఇది సానుకూల పరిణామం అంటున్న నిపుణులు. ఈ ఏడాది కేరళకు సకాలంలో రుతుపవనాలు భారత వాతావరణ విభాగం అంచనా. ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఏటా దక్షిణ అండమాన్ సముద్రంలోకి మే 22 నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తే అక్కడి నుంచి వారం 10 రోజుల్లో కేరళం తాగుతాయి. ఏడాది మాత్రం నైరుతి రుతుపవనాలు 3 రోజులు ముందుగా అంటే మే 19నే దక్షిణ అండమాన్ సముద్రంతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం సోమవారం వెల్లడించింది. దీంతో కేరళకు జూన్ 1వ తేదీ కల్లా ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఉప్పెనల ప్రభుత్వ సానుకూలత అంటూ తమ సంక్షేమానికి కృషి చేసిన సీఎం జగన్కు ప్రజలు అండగా నిలిచారు. భారీ ఎత్తున పోలింగ్కి తరలి రావడం ఎందుకు నిదర్శనం. సీఎం వైఎస్ జగన్ అజెండాను ప్రజలు ఆమోదించారు. ఇది చూసి నిరాశ నిస్పృహలతో టీడీపీ దుశ్చర్యలు కూడిగట్టింది. ఓటర్లను భయభ్రాంతులు చేసేందుకు మారణాయుధాలతో దాడులు దిగింది. టీడీపీ గూండాలు రెచ్చిపోతుంటే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. పోలింగ్కి ముందు రోజు కూడా అన్యాయంగా అధికారులు బదిలీ చేశారు. సస్పెన్షన్లో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ ఆఫీసులో కూర్చుని ఎస్పీలు బెదిరించారు. కుప్పంతో సహా పలు నియోజకవర్గాల్లో టీడీపీ రిగ్గింగ్ పాల్పడింది. ఆధారాలతో సహా 80కి పైగా ఫిర్యాదులు చేశాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు చంద్రబాబుకి బాంబే హైకోర్టు షాక్. కేసు కొట్టివేతకు నిరాకరణ. 2010లో పోలీసులపై దాడి చేసిన బాబు నక్కా ఆనంద్ బాబు ఇందుకు తగిన ఆధారాలు ఉన్నాయన్న ధర్మాసనం. అనేక మంది పోలీసులు గాయపడ్డారు. వైద్య ధృవీకరణ పత్రాలు ఇదే అంశాన్ని ధృవీకరణ చేస్తున్నాయంటూ అసలు ఈ కేసు ఏంటంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు బాంబే హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. 2010 జూలైలో మహారాష్ట్ర పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడిన వ్యవహారంలో తమపై నమోదైన కేసును కొట్టేయాలని చంద్రబాబు టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు దాఖలు చేసిన పిటిషన్ బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తులు మంగేష్ పాటిల్, శైలేష్ బ్రహ్మేలతో కూడిన డివిజన్ బెంచ్ మే 10 తీర్పు వెలువరించింది. పోలీసులతో చంద్రబాబు, నక్కా ఆనంద్ బాబు అనుచితంగా వ్యవహరించారని దానికి ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఇందులో ఎలాంటి సందేహం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో నాందేడ్ జిల్లా ధర్మాబాద్ పోలీసులు తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ని కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన 2 పిటిషన్లను హైకోర్టు బెంచ్ కొట్టేసింది. ప్రభుత్వోద్యోగిపై దాడి చేయడం, ప్రమాదకరమైన ఆయుధాలతో హాని కలిగించడం, ప్రాణాలకు హాని కలిగించే చర్యలు, శాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో పోలీసులను ఉద్దేశపూర్వకంగా అవమానించడం, నేరపూరిత బెదిరింపులకు పాల్పడడం వంటి వాటిపై చంద్రబాబు, నక్కా ఆనంద్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ మొదటి నిందితుడైన చంద్రబాబు పోలీసులపై దాడికి తన అనుచరులను ప్రోత్సహించారని పేర్కొంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మధ్య యుద్ధ వాతావరణం సృష్టించారని వెల్లడించింది. సాక్షులు సైతం పోలీసులపై దాడిలో చంద్రబాబు, నక్కా ఆనంద్ బాబుల పాత్ర ఉందని తెలిపారని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ ఘటనలో అనేక మంది పోలీసు అధికారులు గాయపడినట్టు మెడికల్ సర్టిఫికెట్లు కూడా ధృవీకరిస్తున్నాయని పేర్కొంది. పోలీసు సిబ్బందిపై దాడి చేయాలని ఈ నేరం చేసినట్టు తెలుస్తోందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అప్పట్లో ఏదైతే ఇది కరెక్ట్గా బై ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి సందర్భం, దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు గారు బాబ్లీ ఇష్యూని తీసుకుని అక్కడికి వెళ్ళి చేసినటువంటి హడావిడికి సంబంధించినటువంటి దాని మీద ఇప్పుడు కేసు వెంటాడుతున్నటువంటి పరిస్థితి. ఇకపోతే